మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీలో యాక్టివ్ అయ్యేందుకు నిర్ణయించుకున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మొన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి కోటి సంతకాల సేకరణకు హాజరయ్యారు. మరోసారి జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. తద్వారా తాను రాజకీయాలు విడిచిపెట్టి వెళ్లబోనని సంకేతాలిచ్చారు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో గుడివాడ నియోజకవర్గంపై కొడాలి నాని దృష్టి పెడతారని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఎలా పావులు కదుపుతుంది అనేది కూడా హాట్ టాపిక్ అవుతోంది. నాని యాక్టివ్ అయిన మరుక్షణం అరెస్ట్ ఉంటుందనే ప్రచారంలో ఉంది. కొడాలి నాని దూకుడు కలిగిన నాయకుడు. అయితే అది రాజకీయంగా కంటే వ్యక్తిగతంగానే. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు కన్ను మిన్ను కానలేదు. చంద్రబాబుతో పాటు లోకేష్పై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. నోటి నుంచి వచ్చే ప్రతి మాట తూటా కంటే డేంజర్గా ఉండేది. సొంత పార్టీ వారు ఎంతగానో ఆనందం పొందేవారు. కానీ ప్రత్యర్థులు మాత్రం బూతులుగా చూసేవారు. తటస్థులతో విద్యార్థికులు తప్పుబట్టేవారు. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కొడాలి నాని లాంటి వారు చేసిన వ్యాఖ్యలే కారణమన్న కామెంట్స్ వినిపించాయి. కొడాలి అరెస్టు కోసం టీడీపీ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గతంలో లోకేష్ ఇదే కొడాలి నానిని ఉద్దేశించి అరెస్టు చేసి రోడ్డు మీదకు తీసుకువెళతామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కొడాలి నాని మాదిరిగా వ్యాఖ్యానాలు చేసే వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ ఎప్పుడో జరిగిపోయింది. సుదీర్ఘకాలం ఆయన జైల్లోనే ఉండిపోయారు. ఆ వంతు కొడాలి నానికి ఎప్పుడొస్తుందా అని సగటు టీడీపీ అభిమాని ఎదురు చూస్తూ వచ్చారు. అయితే కొద్ది రోజుల కిందట గుండెపోటుకు గురయ్యారు కొడాలి. ముంబైలోని ప్రఖ్యాత ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. కొద్ది రోజుల విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో అందుకే ఇంటికే పరిమితమయ్యారు. కానీ ఇటీవల వైసీపీలో కోటి సంతకాల సేకరణ జగన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. సంక్రాంతి తర్వాత గుడివాడ నియోజకవర్గంలో యాక్టివ్ అవుతానని ప్రకటించారు.